హరీష్ రావు గారు మాట్లాడుతూ రెండు మాటలు చెప్పారు. ఒకటి, సిద్దిపేట ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు గుర్తొచ్చేది, మెదక్ అంటే గాడిదలు గుర్తొచ్చేది, కానీ ఇప్పుడు సిద్దిపేటలో పందులు మాయమైనాయి అన్నారు. మెదక్లో కూడా గాడిదలు దాదాపు పోయినాయి, కొన్ని ఉన్నాయి ఇంకా చెప్పగానే ఉన్నాయి కొన్ని. వాటి సంగతి మీరు చూసుకోరు, ఎక్కువ చెప్పగానే వాటి సంగతి ఇవాళ మీరు వచ్చుడుతోని తప్పకుండా ఇక అవి ఎన్నున్నాయో కానీ లెక్క పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు చూసుకోండి. రెండేనా అంటే హరీష్ రావు గారు ఇంకొక మాట కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అదేదో 10% 15% కట్టింగ్ పెడతా, తల్లిదండ్రులను చూసుకోకపోతే అంటుండు, కోత పెడతా అంటుండు. మరి రేవంత్ రెడ్డికి ఏం కోత పెట్టాలన్నారు? రేవంత్ రెడ్డికి కోతలు సరిపోవు, కర్రు కాల్చి వాత పెట్టేటట్టు ఇంతకంటే లేకి ముఖ్యమంత్రి ఇక్కడ మస్తు మందిని చూసినాం. మనం కూడా ఎన్టీ రామారావు గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, రోషయ్య గారిని చూసినాం, కేసీఆర్ గారిని చూసినాం. ముఖ్యమంత్రి అంటే ఈ మధ్యలో కిరణ్ కుమార్ రెడ్డి ఉండగానే లెక్కలు లేడు, ఆయన ఆఖరి కిరణం కాబట్టి లెక్క పెడతాడు. ఇక ఇంతమందిని చూసినాక మంచోళ్ళను ఈయన చూస్తే వీళ్ళు ఎట్లా అనిపిస్తుందంటే, ఇక నాకు ఎట్లా అనిపిస్తుందో అనిపిస్తుంది. కానీ ఊళ్ళల్లో ఎవరు ముంగట గొట్టం పెడితే చాలు, ఒక తిట్లు కాదు, తెలుగు భాషల గిన్ని తిట్లుంటాయని కూడా తెలియదు, కానీ తిట్లు తిరుగుతుంది. నిజంగా చెప్తున్నా, ఇంకొకడు ఎవడన్నా రేషమునోడు అయితే ఈ పాటికి ఒక బకెట్లో నీళ్ళు తోడుకొని అయితే దుక్కి చచ్చిపోతుంది. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది. సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. అరే నోరా మోరా. ఎలక్షన్ల ముందు ఏం చెప్పిండే ఆయన? మీ ఉరుకుర్రి 2 లక్షల రుణం తెచ్చుకొని నేను చెప్తానే వస్తూనే ఉన్నా, 9వ తారీఖు సంతకం అన్నాడు. మళ్ళీ ఇప్పటి వరకు 50,000 కోట్ల రుణమాఫీ అని ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో 12-13 వేల కోట్లు కూడా దాటలు వేసింది. కానీ అయిపోయిందని చెప్పి ఇలా ఉదరగొట్టే ఉపన్యాసాలు. రైతు బంధు కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా, నేను ఓటైంది గుద్దుర్రి అన్నాడు.